రకరకాల ఆభరణాలు పెట్టుకుని ఆ తిరుగుతున్నటువంటి ఆ చిన్ని పార్వతీదేవి యొక్క రూపాన్ని చూసి మురిసిపోయినటువంటి మేనకాదేవి, నా అదృష్టమమ్మ, 2 వంశాల్ని తరింపచేసి 3 లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లివి, నాకు కుమార్తెగా రావాలని నేను అభిలషిస్తే నాకు వరమిచ్చినటువంటి తీరులో నాకు కుమార్తెగా జన్మించావా అని కమనీయమోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే. ఎంత సంతోషపడిపోయిందో నిజంగా. కమనీయమోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, మానిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళ పావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, తరుణి వచ్చెను నన్నేల తరుణి వచ్చే, అబల వచ్చెను నన్నేలననుచు దిగిచి, కౌగలించెను మేనక గౌరి చూచి. ఆ మేనకాదేవి ఆ చిన్న పార్వతీదేవిని చూసి పొంగిపోతూ ఆ తల్లిని చూసినటువంటి ఆనందంలో ఆమె యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. అమ్మ, నువ్వు ఎటువంటి దానివి? కమనీయమోహనాకార భారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, నువ్వు భారతీ స్వరూపానివి. భా అంటే కాంతి, అజ్ఞానపు చీకట్లు తొలగించి కాంతినిస్తావు, జ్ఞానమునిస్తావు, కాబట్టి నువ్వు భారతివి. శంకరుడికి చెల్లెలు సరస్వతీదేవి. నిన్నను మీకు నేను విజ్ఞాపన చేశాను. శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు. అందుకే ఇద్దరూ ఎప్పుడూ చేసే పని ఏమిటి అంటే ఇద్దరూ కూడా అజ్ఞానమును పోగొడుతుంటారు. సరస్వతీదేవి చేతిలో అక్షమాల ఉంటుంది, సరస్వతీదేవి చేతిలో వీణ ఉంటుంది. శంకరుడి చేతిలో అక్షమాల ఉంటుంది, శంకరుడి చేతిలో వీణ ఉంటుంది. శంకరుడి చేతిలో వీణ ఎక్కడుంది అని మీరు ఆశ్చర్యపోతారేమో. శ్రీశైలం వెడితే శ్రీశైలం లోపలికి ప్రవేశించేటప్పుడు ప్రధానమైనటువంటి కూడలిలోనే మీకు కనపడుతుంది పెద్ద దక్షిణామూర్తి విగ్రహం. వీణ పట్టుకుని ఉంటాడు దక్షిణామూర్తి. కాబట్టి ఆయన సకల శాస్త్రములకు అధిపతి, సరస్వతీదేవి సకల శాస్త్రములకు అధిపతి. సరస్వతీ కటాక్షం కలిగినటువంటి వాడు అంతర్లీనమైన ప్రవాహమును కలిగి ఉంటాడు. పైకి చూస్తే మనలాంటి మనిషే అనిపిస్తుంది. ఆయన నోరు విప్పి మాట్లాడితే అబ్బో, ఇంత తత్వాన్ని జీర్ణం చేసుకుని ఉన్నవాడా అనిపిస్తుంది. సరస్వతి ప్రవాహము లోపల ఉంటుంది అంతర్లీనంగా. శివుడో పైకి మామూలుగా ఉన్నట్టు ఉంటాడు, లోపల అపారమైన ఆత్మతత్వంలో తనలో తాను రమిస్తూ ఉంటాడు. తల్లి శారదయో ఆమె సారదయ్యి ఉంటుంది. శారద శారద, సార అంటే జగత్తుకి